రైట్ ఇక వివరాలు చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖకు చేరుకున్నారు. సాయంత్రం 4:15 మోదీకి పవన్ స్వాగతం పలకనున్నారు. సాయంత్రం 4:45 మోదీతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొననున్నారు. అనంతరం బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పాల్గొంటారు. ఇక రాత్రి 7:25 గన్నవరం వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీరామూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీరామూర్తి. జమీమా ఈరోజు సాయంత్రం 4 గంటలకి ప్రధాని మోడీ విశాఖపట్నంలో పర్యటించడానికి వస్తున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో మొత్తం పకడ్బందీగా ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మనం ఇప్పుడు సిరిపురం జంక్షన్లో ఉన్నాం. సిరిపురం జంక్షన్లో మొత్తం చూసినట్లయితే సిరిపురం జంక్షన్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ సభా వేదిక వద్ద వరకు కూడా ప్రధానమంత్రి రోడ్ షోలో వెళ్తారు. రోడ్ షోలో సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు. దీనికి ప్రత్యేకమైన వాహనంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోలో మొత్తం ఒకవైపు చూసినట్లయితే ప్రజలు వీక్షించడానికి, ప్రజలు మోడీకి అభివాదాలు చేసేందుకు వీలుగాను, మరోవైపు ఈ రథం అంటే రోడ్ షో వాహనం వెళ్లే విధంగానే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇప్పుడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఆయన ప్రత్యేకమైన కాన్వాయ్లో విశాఖపట్నం చేరుకుని నోవాటెల్లో బస్ చేస్తున్నారు. అదే 2 గంటలకి సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇద్దరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలుసుకున్న తర్వాత 4 గంటలకి ఇక్కడ రాబోయే ప్రధానమంత్రి మోడీకి ఇద్దరు వెళ్ళి ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి మొత్తం త్రిమూర్తులు ముగ్గురు కలిసి సిరిపురం జంక్షన్కి చేరుకుంటారు. ఇక్కడ 4:45 రోడ్ షో ప్రారంభం కాబోతుంది. దాదాపు 45 నిమిషాల నుంచి గంట సేపు పైగానే ఈ రోడ్ షో ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. వేల సంఖ్యలో జనం తరలి వస్తారు కాబట్టి అందుకు అనుగుణంగా బ్యారికేడ్లు కట్టి 33 బ్లాక్ల కింద డివైడ్ చేసి రోడ్డు పొడవునా కూడా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి సౌకర్యం లాంటివి కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడే ఇక్కడ పోలీసు బందోబస్తు అన్ని సమీక్షిస్తూ ఎక్కడ ఎలాంటి లోపాలున్నా సవరిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. విశాఖ పోలీస్ కమిషనర్ అలాగే అడిషనల్ డీజీ బాక్షి ఎప్పటికప్పుడు మొత్తం బ్యారికేడ్లన్నీ కూడా సభా వేదిక నుంచి మొత్తం ప్రధాని వెళ్లే మార్గం అంతా కూడా ఎప్పటికప్పుడు అధికారులతో పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఎక్కడన్నా చిన్న లోపాలు కనిపిస్తే వాటిని సరిచేస్తున్న పరిస్థితి కూడా ఉంది. సిరిపురం జంక్షన్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో సభ జరిగే వేదిక వద్దకు చూసినట్లయితే దాదాపు 1.5 కిలోమీటర్ల పైగా ఉంటుంది. ఇదంతా కూడా రోడ్ షో కొనసాగనుంది. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖకి చేరుకోవడం, ఇక్కడ మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకుంటారు. ఇద్దరు కలిపి కాసేపు మాట్లాడుకున్న తర్వాత కాసేపు భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత ప్రధాని మోడీని రిసీవ్ చేసుకొని స్వాగతం పలకడానికి వెళ్ళున్నారు. అంటే ప్రధానమంత్రి ఈ సందర్భంగా విశాఖ అంటే రాష్ట్రంలో వివిధ చోట్ల అనేక పథకాలు అంటే రైల్వే జోన్ అలాగే ఔషధ పరిశ్రమకి ఇతర ప్రాజెక్టులకి అభివృద్ధి పనులకి కలిపి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పనులకి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభోత్సవాలు అలాగే శంకుస్థాపనలు వర్చువల్గా వేదిక వద్దే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ వేదిక వద్ద నుంచే ప్రత్యేకంగా చేయనున్నారు. ఆ తర్వాత సభ వేదిక మీద గంట సేపు ప్రధానమంత్రి మాట్లాడనున్నారు. ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే సీఎం చంద్రబాబు మాట్లాడిన తర్వాత మోడీ మాట్లాడడానికి ఇప్పుడు ఇక్కడ నిర్దేశించే పరిస్థితి. అయితే ఇప్పటికే మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కేశవ్ ఇతర మంత్రులు కూడా ఇక్కడికి చేరుకుని వేదిక వద్ద ఏర్పాట్లు కూడా పరిశీలించారు. అలాగే ఏదైతే రోడ్ షో కొనసాగుతుందో రోడ్ షో ప్రాంతం అంతా కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 7 నెలల తర్వాత ప్రధానమంత్రి మొదటిసారిగా ఏపీకి వస్తూ ఉండడంతో మోడీ ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం పలకడానికి అలాగే ఇక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మంత్రి లోకేష్ ముందుగానే 2 రోజుల ముందు వచ్చి ఈ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి అలాగే జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్తో పాటు ఇతర ముఖ్య మంత్రులు అందరూ కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించారు. ఈ వేదిక దగ్గర చూసినట్లయితే ఇప్పటికే జనం వచ్చి
వేదిక దగ్గరికి వచ్చి కూర్చుంటున్న పరిస్థితులు ఉన్నాయి. మరి కాసేపట్లో చూసినట్లయితే ప్రధాని మోడీ వచ్చే సమయం కూడా దగ్గర పట్టుతుండటంతో మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. అయితే ఇక్కడ దాదాపుగా ట్రాఫిక్ ఏదైతే ప్రధాని సభ జరుగుతుందో ఏయూకి వచ్చే మార్గాల్లో దాదాపు 17 చోట్ల ట్రాఫిక్ మళ్లింపు పెట్టారు. మొత్తం ట్రాఫిక్ మళ్లింపుకి సహకరించాల్సిందిగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఏది కూడా శ్రీకాకుళం, విజయనగరం, ఒడిశా వైపు నుంచి వచ్చే వాహనాలు ఏది కూడా విశాఖ సిటీలోకి రాకుండా ఆనందపురం, సబ్బవరం మీదుగా డైవర్ట్ చేశారు. అలాగే విజయవాడ వైపు వచ్చే విజయనగరం, శ్రీకాకుళం వెళ్ళే వాహనాలు కూడా విశాఖలోకి రాకుండా సబ్బవరం మీదుగా ఆనందపురానికి డైవర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైనా ఎక్కడ ఎలాంటి అవాంతరం లేకుండా ప్రధాని సభ అలాగే రోడ్ షో విజయవంతంగా జరగడానికి తగిన బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈనాట్ల మీద కూడా మరి ఇప్పుడే చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఏర్పాట్ల మీద అధికారులతో సమీక్షిస్తున్నారు. ఇక్కడ విశాఖ మున్సిపల్ కమిషనర్ సంపత్ కూడా ఈ ఏర్పాట్లలో భాగస్వామి ఎక్కడికక్కడే ప్రజలకి వచ్చేవారికి మంచినీటికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. 13 బ్లాకుల కింద విడదీసి రోడ్ షోలో ఎక్కడికక్కడే జనం ఉండేలాగా తొక్కిసలాట జరగకుండా ఒకరి మీద ఒకరు పడకుండా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. భారీగా బ్యారికేడ్లు నిర్మించిన పరిస్థితి ఉంది. ఏదైనా ఇక్కడ ఒక ప్రతిష్టాత్మకంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధాని మోడీ సభ మొదటిసారి జరుగుతున్న నేపథ్యంలో చాలా అంగరంగ వైభవంగా జరిగే విధంగా అలాగే మరికొన్ని అభివృద్ధి పనులకు కూడా ఈ వేదిక నుంచి ప్రధాని ప్రకటిస్తారని కూడా ఆశాభావంతో ఇక్కడ కూటమి నాయకులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామూర్తి.